నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 19/4/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, తిథి విధియ ఉదయం 10:49 వరకు, నక్షత్రం భరణి ఉదయం 7:10 వరకు, కృత్తిక రాత్రి తెల్లవారుజాము 4:35 వరకు, యోగాలు ఆయుష్మాన్ రాత్రి 8:02 వరకు, కరణము కౌలవ ఉదయం 10:49 వరకు, తైతిల రాత్రి 9:07 వరకు, రాహుకాలం సాయంత్రం 4:59 నుంచి 6:33 వరకు, గుళికాలం మధ్యాహ్నం 3:24 నుంచి 4:59 వరకు, యమగండం మధ్యాహ్నం 12:15 నుంచి 1:50 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:41 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:52 నుంచి 5:43 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజాము 2:26 నుంచి 3:52 వరకు, వర్జం సాయంత్రం 5:52 నుంచి 7:18 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారంతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది కనబడుతుంది. తల్లి, భాగస్వామి, అదేవిధంగా మీ ఆలోచనలు, సంతానం అందరితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒకటి ప్రయత్నాలు చేస్తారు. ధైర్యంగా నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మీ యొక్క శక్తి పెరుగుతుంది, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచనలు ఫలిస్తాయి. ఆత్మీయులతో అంటే ఇష్టపడిన వ్యక్తులతో మీ యొక్క రేపో అంటే అనుబంధం బలపడుతుంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం, అనుకోని ప్రయాణాలకు అవకాశం, అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. కొత్త హాబీలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ హాబీల్లో కూడా అధిక శాతం ఏదన్నా సంగీతం, నృత్యం ఇలాంటి వాటికి సంబంధించి కావచ్చు, లేకపోతే వైలిన్ మొదలైన విషయాల్లో కావచ్చు, ఇంకా మార్షల్ ఆర్ట్స్ లాంటివి, ఏదో జూడో, కరాటే మొదలైన వాటి మీద అధికంగా శ్రద్ధ చూపించడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి అధికం చేస్తారు. ఆత్మీయుల యొక్క సహకారం అంటే మీ యొక్క స్నేహ వర్గంతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాలు చేయడం, సాహసోపేతమైన ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, భాతృవర్గం అనుకూలిస్తారు. మీ యొక్క ఆర్థిక విషయాలు ఒక కొలిక్కి వస్తాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యులుగా అనుకున్న వ్యక్తులు అంటే మీ యొక్క సంతానవర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి యొక్క ఆలోచనలు కావచ్చు, మీ క్రియేటివిటీ కావచ్చు, అన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్న విధానంగా ఉండడం, దానివల్ల మీ ప్రశాంతత పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. ఉన్నత స్థాయి స్త్రీలతో అంటే వృత్తిలో మీ పై అధికారులతో మీకు మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తికి సంబంధించి నూతన అవకాశాలు లాంటివి కూడా మీకు లభ్యమవడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉండడం, మీ కుటుంబ ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే అవకాశానికి కూడా సమయంగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్య కొరకు, దూర ప్రయాణాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా పై అధికారులతో కావచ్చు, మీ యొక్క తండ్రి సమానులతో కావచ్చు, వీలైనంత వరకు ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా భాతృవర్గం అంటే మీ సోదరి వర్గంతో కలిపి చక్కటి నిర్ణయాలు, చర్చలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయాణాలకి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. కన్యా రాశి.
అమ్మ మరి కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ప్రయాణాలు కావచ్చు, అనవసరమైన ఘర్షణలకు కావచ్చు, మొదలైన వాటికి దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విమర్శలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థిక వ్యవహారాల్లో మాట గౌరవాన్ని పెంపొందించుకునే విషయంలో అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. తులారాశి. అమ్మ మరి తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత ఆకర్షణ, శ్రద్ధ పెరుగుతాయి. అంతేకాకుండా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. భాగస్వామి వ్యవహారాలలో మీద శ్రద్ధ వహిస్తారు. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు అనుకూలతలు, ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు మొదలైన వారితో వృత్తిపరమైన విషయాల్లో చర్చలు జరిపేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి శక్తి పెరుగుతుంది. నూతన నిర్ణయాలు చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపార విస్తరణ కొరకు కూడా తీసుకునే నిర్ణయాలు కొంతవరకు మీకు అనుకూలతలైనప్పటికీ ప్రయాణాలకి కొంతవరకు అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. వృత్తిపరంగా నూతన చేంజెస్ అంటే స్థానచలనాలు కానీ వృత్తిపరమైన మార్పులకు కానీ అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ మరి ధనుసు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పై అధికారులతో కానీ లేకపోతే మీ యొక్క కుటుంబంలో పెద్దలతో కానీ వ్యవహరించేటప్పుడు ముఖ్యంగా మీ యొక్క ఎక్కడన్నా మీరు రుణాలు తీసుకుంటే రుణాలు ఇచ్చిన వ్యక్తులతో కావచ్చు, లేకపోతే చిన్ననాటి మిత్రులతో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వీటికి సంబంధించిన ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే సంతాన వర్గానికి సంబంధించి కావచ్చు, లేకపోతే విద్యా సంబంధమైన విషయాల్లో వారికి తీసుకునే ఖర్చుల విషయాల్లో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయంలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఘర్షణలకి దూరంగా ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఆకస్మికమైన విమర్శలకి, అనుకోని చికాకులకి, సంతాన వర్గంతో మీరు తీసుకునే నిర్ణయాలకి, ముఖ్యంగా భాగస్వామితోనూ సంతానంతోనూ ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అలాగే ముఖ్యంగా మీరు ఏదైనా ఇది బైకులు కానీ లేకపోతే వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సంబంధ అంశాలు ముఖ్యంగా ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, గృహాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అది గవర్నమెంట్ రిలేటెడ్గా ఉండే వాటికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారం, వ్యాపార భాగస్వాముల యొక్క సహకారం, అలాగే దాంతోపాటుగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. తల్లి పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా నూతన అవకాశాలకి, నూతన శక్తికి మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా చెప్పొచ్చు. దూర ప్రదేశాల నుంచి స్నేహితులు, ఆత్మీయుల దగ్గర నుంచి మీకు ఏదైనా బహుమానాలు లాంటివి అందడం, సంతాన వర్గంతో చక్కటి నిర్ణయాలు చేయడం, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ని అధిగమించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా కుటుంబ విషయంలో మీరు మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అధిక విశ్వాసంతో, అధిక ఆత్మవిశ్వాసంతో, అధిక ఉద్వేగాలతో మాట్లాడడం బట్టి కూడా కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో వ్యవహరిస్తూ ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల విషయం కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, సంతాన వర్గం వారి యొక్క భాగస్వామి మొదలైన వారితో కావచ్చు, ఎవరితోనైనా
మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు సోదరి వర్గం ఎవరితోనైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి అనవసరమైన ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ప్రతి వారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం, దాంతో పాటుగా అవకాశము, సమయము అన్నీ ఉన్నట్లయితే ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో స్వల్ప సమస్యలను అధిగమించే భాగంలో పరిహారంగా ఇప్పుడు మనం చెప్పుకునేది వీలైనంత వరకు ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ, ఆదిత్య హృదయం వినడం కానీ, అలాగే నిత్యం కనబడే సూర్యనారాయణ స్వామికి నమస్కారాది కార్యక్రమాలు చేయడం, ఇంకా అవకాశం ఉన్నట్టయితే గోధుమ పాయసం లాంటిది, నైవేద్యం లాంటిది పెట్టడం, ఏది మీకు అనుకూలమైతే అది చేసుకుంటూ, లేకపోతే వింటూ పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ, ఇవన్నీ కూడా కుదరకపోతే కనీసం మీరు నమస్కారాది కార్యక్రమాలు లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, ఆరోగ్యంగా అభివృద్ధి, మానసికంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తి, గోచార రీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యలను అధించగలిగిన శక్తి మొదలైనవి ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.